మనం చాలాసార్లు ఖాళీగా ఉండి ఏం తోచక బోరు కొట్టి ఆన్లైన్లో ఏదో ఒకటి కొంటా ఉంటాం. ఇంకొంతమంది స్ట్రెస్ యాంగ్జైటీ ఉండి దాన్ని తగ్గించుకోవటానికి షాప్ చేస్తూ ఉంటారు. ఈ కామర్స్ అంత ఎందుకు పాపులర్ అయిందంటే ఇక్కడ షాపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. అర్ధరాత్రి కూడా కొనచ్చు. ఒక్కసారి ఏదైనా కొన్నామా నెక్స్ట్ డే నుండి దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ గురించి ప్రమోషన్ మెసేజ్లు, లిమిటెడ్ ఆఫర్స్ అంటారు. ఓన్లీ 2 లెఫ్ట్ 3 లెఫ్ట్ అనే మెసేజ్లు చూసి మనం టెంప్ట్ అవుతాం. పైగా కొనటం చాలా ఈజీ, ఒక క్లిక్తో షాపింగ్ ఫినిష్ చేయొచ్చు. ఒకప్పుడు మనం షాప్కి వెళ్ళి మన చేతులతోటి డబ్బులు కౌంట్ చేసి ఇస్తున్నప్పుడు చాలా ఖర్చు చేసేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేది. అదేంటో ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నప్పుడు మనీ ఇంతలా స్పెండ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ రావట్లా. కొంతమంది వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఆ వస్తువులు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉండాలి, ఉంటేనే నన్ను రెస్పెక్ట్ చేస్తారు అనే ఫీలింగ్లో కొంటా ఉంటారనమాట. కొంతమంది ఇలా షాపింగ్ చేస్తూ చేస్తూ ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిన పర్సన్స్ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే అవసరం లేదు అని తెలిసినా కొనటం, కొన్నాక అనవసరంగా కొనేసానే అని ఫీల్ అవ్వటం, అలాగని కొనకుండా ఉండలేకపోవటం, పోనీ ఆపుకుందామని ట్రై చేస్తే టెన్షన్ రావటం. ఫ్యామిలీలో ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్గా కొంటూ ఉంటారు వీళ్ళు, ఎందుకంటే చెప్తే తిడతారు కదా. అవసరమైతే అప్పులు చేసైనా కొంటారు. ఫైనాన్షియల్ బర్డెన్స్ బాగా పెంచుకుంటారు. ఈ స్టేజ్లో ఉంటే డాక్టర్ని ఒకసారి కలవండి. నేను ఎడిక్ట్ అవ్వలేదు కానీ దీని నుంచి బయటపడాలి అనుకుంటే మన దగ్గర ఖాళీ టైం లేకుండా చూసుకోవాలి, ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఫోన్లో ఉన్న యాప్స్ని డిలీట్ చేయటం, కార్ట్లో ఏదైనా యాడ్ చేసామనుకోండి 2 డేస్ తర్వాతే చెక్అవుట్ చేయాలి అనే ప్రిన్సిపల్ పెట్టుకుంటే ఈలోపు మనకు దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది. నెలకి ఇంత స్పెసిఫిక్ బడ్జెట్ అని పెట్టుకొని అందులోనే షాపింగ్ చేద్దాం. వెబ్సైట్స్లో మన ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసామనుకోండి, కొన్న ప్రతిసారి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే మనకు విసుగు పుట్టి కొన్నిసార్లైనా షాపింగ్ చేయకుండా ఉంటాం. సో మనందరం రెస్పాన్సిబుల్ షాపింగ్ చేద్దాం. అంటే ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడే కొందాం, ఎడిక్ట్ అవ్వకుండా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.